ఇది చూడండి, ఇది కూడా ఇంతకుముందు స్వేచ్ఛలో జరిగింది కదా, ఇప్పుడు కూడా అదే కనబడుతుంది. 4 మంత్రి పదవులు ఇస్తే విలీనానికి ఓకే. ఏఐసిసికి బీఆర్ఎస్ ఎమ్మెల్యేల ప్రతిపాదన. నగరానికి చెందినటువంటి ఓ మాజీ మంత్రి సంప్రదింపులు. ఎల్పీ విలీనంతో న్యాయ వివాదాలకు చెక్కు. ఇప్పటికే కాంగ్రెస్ చేరిన 10 మంది గులాబీ ఎమ్మెల్యేలు, మరో 16 మంది చేరితే 2/3 మెజార్టీ షరతు పూర్తి. గతంలో జరిగిన అవమానానికి ప్రతీకారం తీర్చుకున్నటువంటి అధికార పార్టీ. అందుకే 19వ తారీఖు విస్తృత సమావేశం పెట్టిండు కేసీఆర్. రాష్ట్రంలో మరో కీలక పరిణామానికి రంగం సిద్ధమైంది. బీఆర్ఎస్ కు చెందినటువంటి ఎమ్మెల్యేలను కాంగ్రెస్ లో చేర్చుకునేటువంటి ప్రతిపాదన మరోసారి తెరపైకి వచ్చింది. దీనిపై ఢిల్లీ స్థాయిలో సీరియస్ గా సంప్రదింపులు జరుపుతున్నట్లు టాక్. అయితే కొన్ని ప్రతిపాదనలపై ఇరు వర్గాల మధ్య అంతర్గతంగా చర్చలు నడుస్తున్నట్టు తెలిసింది. బీఆర్ఎస్ ఎల్పీని కాంగ్రెస్ లో విలీనం చేసేందుకు ఇప్పటికే పార్టీ మారిన వారితో కలిపి 26 మంది అవుతామని, అందుకే తమకు 4 మంత్రి పదవులు ఇవ్వాలని బీఆర్ఎస్ కు చెందినటువంటి శాసనసభ్యులు కాంగ్రెస్ అధిష్టానానికి షరతు విధించినట్టు విశ్వసనీయ వర్గాల సమాచారం. ఇప్పటికే చేరిన వారిలో ఇద్దరికి, చేరబోయే వారిలో ఇద్దరికి మినిస్టర్ పోస్ట్ ఇవ్వాలని అడిగినట్లు సమాచారం. దీనిపై కాంగ్రెస్ పెద్దలు పార్టీలో అంతర్గతంగా చర్చలు జరిపినట్లు తెలుస్తున్నది. ఈ విషయంపై ఢిల్లీ పెద్దలు రాష్ట్రానికి చెందిన కీలక నేతల అభిప్రాయాలు తీసుకున్నట్టు తెలుస్తుంది. న్యాయపరమైనటువంటి చిక్కులు రాకుండా ఇంకొక 16 మంది వస్తే బీఆర్ఎస్ ఎల్పీ విలీనం అవుతుంది. న్యాయపరంగా ఎలాంటి చిక్కులు కూడా ఉండవు అనేది చాలా స్పష్టంగా తెలుస్తూ ఉంది. సో మరో ప్రతిపాదనతో రావాలని సూచన. 4కి మంత్రి పదవులు సాధ్యం కాదని మరో రకమైనటువంటి ప్రతిపాదనతో విలీన వ్యవహారాన్ని డీల్ చేస్తున్న నగరానికి చెందిన ఓ మాజీ మంత్రికి ఏఐసిసి పెద్దలు సూచించినట్టు తెలిసింది. మాజీ మంత్రి అంటే ఎవరు? తలసాని శ్రీనివాస్ యాదవ్ కావాలి, లేదంటే సబితా ఇంద్రారెడ్డి అని కావాలి. వీళ్ళిద్దరిట్లో ఎవరో ఒకరు. బీఆర్ఎస్ నుంచి గెలిచిన శాసనసభ్యుల్లో అత్యధికులు పార్టీ మారేందుకు ఆసక్తిగా ఉన్న కులం చెడ్డ ఫలం దక్కాలన్న సూత్రాన్ని వినిపిస్తున్నట్టు సమాచారం. తమకు ప్రాధాన్యమైనటువంటి పోస్టులు, ఆర్థిక లావాదేవీలు, బిల్లులు తదితర ఇవ్వాలని కొందరు షరతు పెట్టినట్టు చర్చ జరుగుతున్నది. ఈ పార్టీలో చేరాలనుకునే వారిలో గ్రేటర్లో ఒకరిద్దరు తప్ప అందరూ ఆసక్తిగానే ఉన్నట్టు తెలిసింది. గ్రేటర్ తర్వాత మెదక్ జిల్లాలోనే అత్యధిక ఎమ్మెల్యేలు గెలిచారు. అక్కడి నుంచి గెలిచిన వారిని గ్రేటర్ చెందిన ఓ మాజీ ఎమ్మెల్యే డీల్ చేస్తున్నట్టు సమాచారం. అక్కడి వారిలో 3 మినహా మిగిలిన వారందరూ ఓకే అయినట్లు తెలిసింది. హైదరాబాద్ జిల్లాలో 1 మినహా మిగతా వారంతా కాంగ్రెస్ లో జాయిన్ అయ్యేందుకు ఓకే అయినట్లు చర్చ జరుగుతున్నది. బహుముఖ వ్యూహం. 6గురిని మంత్రివర్గాలు తీసుకునే అవకాశం. రాష్ట్రంలో ప్రస్తుతం 6గురిని మంత్రివర్గాలు తీసుకోవడానికి వెసులుబాటు ఉంది. లోక్సభ ఎన్నికల తర్వాత నుంచి మంత్రివర్గ విస్తరణపై చర్చ జరుగుతున్నా ఏకాభిప్రాయం కుదరకపోవడంతో ముందుకు సాగడం లేదు. జిల్లాలు, కుటుంబాలు, సామాజిక వర్గాలు ఇలా అన్ని రకాల లెక్కలు కుదరకపోవడంతో వాయిదా పడుతూ వస్తుంది. 6 మంత్రి పదవులతో పాటు చీఫ్ విప్, డిప్యూటీ స్పీకర్ పదవులు భర్తీ చేయాల్సి ఉంది. ఈ నేపథ్యంలో 8 మంది కేబినెట్ స్థాయి పోస్టులతో సంతృప్తి పరచవచ్చని లెక్కలు వేశారు. మంత్రివర్గంలో హోంశాఖ, మున్సిపల్, విద్య, ఎస్సీ, ఎస్టీ తదితర శాఖల మంత్రులు లేరు. వీటితో పాటు ఒక్కో మంత్రి దగ్గర 4 కీలక శాఖలు ఉన్నాయి. వీటికి కూడా కొత్త వారికి కేటాయించే అవకాశం ఉంది. మండలిని బలం పెంచుకునేలా ప్రయత్నం చేస్తుందని తెలుస్తా ఉంది. సో ఇవన్నీ కనబడతా ఉన్నాయి. సో మరి ఏ విధంగా డీల్ చేస్తున్నారో అర్థం కాని పరిస్థితి కనబడతా ఉంది. మొత్తానికైతే ఇట్లా పరిస్థితులు తారుమారు అవుతున్నాయి కాబట్టి బొక్కలో ఉన్నటువంటి కేసీఆర్ బయటికి వచ్చి విస్తృత సమావేశం పెడతా ఉన్నాడు. ఆ దశాబ్ద ఉత్సవాలట దేనికి పనికిరావు దశాబ్ద ఉత్సవాలు దేనికే